హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో చిన్న పిల్లలకి కుచ్చులు కుల్ల ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. లైనింగ్ తీసుకున్నాను. ఈ క్లాత్ ఒరిజినల్ క్లాత్. ఇది బాగా సిల్క్ గా ఉంది కాబట్టి లైనింగ్ వేసుకుంటే బాగుంటుందని నేను లైనింగ్ వేస్తున్నాను. లైనింగ్ ఈ క్లాత్ కలిపి నేను మెజర్మెంట్ చెప్తున్నానండి. ఇలా పొడవు వచ్చేసి 19 ఇంచెస్ తీసుకున్నాను. అంటే డబల్, ఇది డబుల్ ఫోల్డ్ లో చూపిస్తున్నాను. 19 ఇంచెస్ అంటే మనకి 38 మొత్తం పొడవు వచ్చేసి 38. ఈ వెడల్పు వచ్చేసి 6.5 తీసుకున్నాను. ఇంకా మనకి కటింగ్ అనేది ఏం లేదు. ఇలా పొడవుగా నేను ఎంత అయితే తీసుకున్నానో మీకు చెప్పాను కదండి. 6.5 తీసుకున్నాను. పొడవు వచ్చేసేమో 38 తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కలిపి జాయింట్ చేసేద్దాం. ఈ జాయింట్ చేసేటప్పుడు ఒకటేసారి చెప్తున్నానండి. జాయింట్ చేస్తాం కదా, ఇక్కడ మొత్తం కలిపి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఒకటేసారి నేను జాయింట్ చూపించేస్తున్నాను. లైనింగ్ ఒరిజినల్ వేసి ముందైతే ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేయాలి. ఇక్కడ కూడా అంతే. ఇటు సైడ్ కూడా తిప్పి ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసుకోవాలి. మొత్తం 4 మూల కూడా ఇలా మడత వేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసాను. మొత్తం అంతా కూడా మనకు అంచులు ఎక్కడ కూడా విడకుండా మొత్తం అంతా స్టిచ్ చేసాను. ఇక్కడ నుంచి మనం చిన్న చిన్న కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా 2 స్టిచెస్ వేసిన తర్వాత ఇలా ఒకసారి మనం ఇలా కొలుచుకోవాలి. 13 వచ్చింది. 13లో సగభాగం 6.5. ఇదంతా కూడా మనం 6.5 కి స్టిచ్ వేసుకోవాలి. 6.5 వచ్చేలాగా కుర్చీలు పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. చిన్న చిన్నగా పెట్టుకోవాలి. సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది, సరిపోయింది. 6.5. ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇది స్టార్టింగ్ లో ఇక్కడ ఇది కలిపి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కాదు, మనం ఎక్కువ ఉంది కదా, ఇక్కడ కాకుండా మనకు 6.5 వరకు మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇలా రెండు కలిపి స్టిచ్ వేయాలి. మనకి ఈ విధంగా వస్తుంది. ఇలా కొంచెం క్లాత్ తీసుకుని ఇలా స్క్వేర్ ఆకారంలో తీసుకుని లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా, ఈ పైన హోల్ ఉంది కదా, ఈ పైన హోల్ దగ్గర కరెక్ట్ గా పెట్టి మనం ఇలా పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఇలా ఈ విధంగా. ఇంకొక స్టిచ్ వేస్తున్నాను సైడ్ లో. మనం నాడ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా నాడ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత మనం లోపల నుంచి స్టిచ్ వేయాలి. లోపల నుంచి మనం ఇలా కుట్టు వేసుకున్నాం కదా, కుర్చీల దగ్గర నుంచి ఇలా స్టిచ్ వేస్తున్నాను.
ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా మనం ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాము. దీనికి ఏమన్నా మనకి డెకరేషన్ కావాలంటే ఏమైనా పైన ఏదైనా లేస్ కానీ ఇక్కడ సైడ్ లేసులు కానీ ఏదైనా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లల కుల్ల కుట్టే విధానం అయితే ఇదేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇదే సైజు పెద్ద సైజు కావాలనుకోండి మనం 6.5 తీసుకున్నాం కదా పొడవు, అది 7.5 7 పెట్టుకుని లెంత్ మనం 19 తీసుకున్నాం కదా 2 foldsలో, అంటే 38, అది 45 అలా పొడవు లెంత్ పెంచుకుంటే సరిపోతుందండి. ఇదే మెజర్మెంట్తో దానికి కొంచెం 2 ఇంచులు 3 ఇంచులు ఎక్స్ట్రా పెంచుకుంటే పెద్ద పిల్లలకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.